మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 10 కోట్ల రూపాయలతో ఉడాయించాడు కిరాణా షాప్ ఓనర్ కైరంకొండ గణేష్. కొన్నేళ్లుగా కిరాణా వ్యాపారం చేస్తూ సుమారు 200 మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు, కూలీల దగ్గర అప్పులు తీసుకుని నెల నెల వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు గణేష్. వడ్డీలతో పాటు తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వాలని అడగ్గా మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న తిరుపతికి వెళ్తున్నానని చెప్పి పరారయ్యాడు. తిరిగి రాకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు బాధితులు. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి గణేష్ ను అరెస్టు చేయాలని ఆదేశించారు మంత్రి. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామన్నారు బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి. రైట్, మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, బయ్యారంలో 10 కోట్ల మోసం పైన సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గణేష్ సంబంధించిన బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు 200 మంది వరకు కూడా ఉన్నట్టుగా తేలింది. దాదాపు 10 కోట్ల రూపాయల పైగా టోకరా పెట్టి కుటుంబంతో సహా అతను బయ్యారం వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా గుర్తించారు. ఈ మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు, కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాసరెడ్డిని కలిశారు, మిగతా ఎమ్మెల్యేలను కూడా కలిశారు. బాధితులంతా తమ గోడంతా కూడా వెలబొచ్చుకున్నారు. అయితే గణేష్కు సంబంధించినటువంటి బాధితులందరినీ కూడా చూస్తే రోజువారీ కూలీ పని చేసుకుంటూ దాచిపెట్టుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది రైతులు, చిన్న సన్నకారులకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 1,00,000, 2 లక్షలు, 50,000 వరకు కూడా ఉన్నారు. 50,000 నుంచి చూస్తే అది కొంతమంది 5 లక్షలు, 10 లక్షల వరకు కూడా అతని దగ్గర దాచిపెట్టుకున్నారు. వడ్డీ అధికంగా వస్తుంది. తర్వాత ఆ వడ్డీతోటి మళ్ళీ తమ అవసరాలు తీర్చుకోవచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులకు కావచ్చు, వీటన్నిటి అవసరాలు తీరుతాయనే భావంతో గణేష్కు చాలామంది అప్పులు ఇచ్చారు. వడ్డీకి ఆశపడే ఇచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే గణేష్కు సంబంధించి కూడా బయ్యారంలో చాలా నమ్మకమైనటువంటి వ్యాపారం చేస్తూ అతను ఉన్నాడు. అతని తండ్రి కిరాణం షాపు నడిపేవాళ్ళు. అదే వారసత్వంగా కంటిన్యూగా ఆ బిజినెస్ను ఈయన కూడా రన్ చేస్తూ వస్తున్నారు. దీంతో బయ్యారం మండలం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలంతటికి కూడా వీళ్ళ ఫ్యామిలీ చాలా వెల్ నోటెడ్గా ఉంది. వ్యాపారానికి సంబంధించి కూడా ఇతను కిరాణం షాప్తో పాటు కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల దగ్గర కావచ్చు, కూలీల దగ్గర కావచ్చు, మహిళలకు సంబంధించిన వాళ్ళ దగ్గర, డ్వాక్రా గ్రూపులలో కూడా వాళ్ళ లోన్లు ఎత్తుకుని కూడా మరీ గణేష్కు అప్పులుగా ఇచ్చారు. వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతోటి కొంత ఇంట్లో వెసులుబాటు ఉంటుంది. సేమ్ టైంలో రేపు ఏదైనా అవసరాలకు ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆ లంప్స్ అమౌంట్ తీసుకొని తమ అవసరాలు తీర్చుకోవచ్చు అనేది భావించారు. అందులో భాగంగానే చాలా నమ్మకంగా చాలా కొన్నేళ్లుగా అతను ఈ విధమైనటువంటి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. డబ్బులు తీసుకోవడం కావచ్చు, వాళ్ళకు వడ్డీ ఇవ్వడం కావచ్చు, తిరిగి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అసలు ఇవ్వడం, ఇట్లా కొన్నేళ్లుగా ఈ వ్యాపారం కొనసాగుతుండటంతో చాలా మందికి గణేష్ మీద నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది అతనికి అప్పులుగా ఇచ్చారు. దాదాపు 10 కోట్ల దాటింది అని చెప్తున్నారు. ఇంకా 2-3 కోట్ల వైపు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. అయితే ఒకటేమో రియల్ ఎస్టేట్లో కొంత పెట్టుబడి పెట్టడం, మరోవైపు ఆన్లైన్ గేమింగ్లలో కూడా ఆయన ఆడినట్టుగా తెలుస్తుంది. దీంట్లో కూడా ఆన్లైన్ గేమ్లో చాలా నష్టపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పులుగా తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా అందులో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఓవైపు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి నష్టం, మరోవైపు ఆన్లైన్ గేమ్లలో కూడా ఆయన నష్టపోవడంతో తిరిగి తనకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకు చెల్లించలేని పరిస్థితుల్లోనే ఉన్నాడు. గత 2 నెలలుగా చాలామంది అతని దగ్గరికి వెళ్ళి తాము ఇచ్చినటువంటి అప్పును తిరిగి వెయ్యాలి, అవసరాలు ఉన్నాయి. కొంతమంది రైతులు వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి కావచ్చు, లేదా స్కూల్స్ రీఓపెన్ చేసినప్పుడు ఇచ్చినటువంటి డబ్బులను కూడా రిటర్న్ తీసుకొని వాళ్ళ అవసరాలు తీసుకునే వాళ్ళు అప్పుగా ఇచ్చినాయి. ఆ డబ్బుల కోసం కూడా అతని దగ్గరికి వెళ్తుంటే రేపు మాపు అంటూ గత 2 నెలలుగా వాళ్ళందరినీ తిప్పించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక 3 రోజుల క్రితం అతను కుటుంబంతో సహా, తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలతో సహా తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ అందరూ కూడా సెటిల్ చేస్తాను, ఎక్కడ ఇబ్బంది లేదు అంటూ కూడా వాళ్ళందరికీ చెప్పారు. జనరల్గా కూడా తిరుపతి స్కూల్స్ రీఓపెన్ అవుతుంది, పిల్లలుగా ఆ విధంగానే వాళ్ళంతా కూడా తిరుపతికి వెళ్ళారని స్థానికులందరూ కూడా భావించారు. కానీ అతను తిరిగి రాకపోవడం, అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఒక్కసారిగా తాము మోసపోయినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బయ్యారం పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేయడం జరిగింది. కేసులు కూడా నమోదు చేశారు. మంత్రి శ్రీనివాసరెడ్డి దగ్గరికి బాధితులు వెళ్ళారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య దగ్గరికి వెళ్ళారు. తమ గోడును విలవించుకున్నారు. దాదాపు 200 పైగా బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే మంత్రి జిల్లా ఎస్పీ తోడు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మోసం చేసినటువంటి వ్యాపారిగా ఉన్న గణేష్ను ఎక్కడున్నా సరే అతన్ని అరెస్ట్ చేయాలి. ఇమీడియట్లీ అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, లేదా అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను మొత్తం కూడా బాధితులకు ఇప్పించి న్యాయం చేసే ప్రయత్నం చేయమంటూ కూడా ఆదేశించడం జరిగింది. పోలీసులు అయితే ఇప్పుడు స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేశారు. గణేష్ కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. బాధితులు కొద్దిసేపటి క్రితం కూడా బయ్యారంలో ఇటు ఇల్లందు మహబూబాద్కు వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు కూడా బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామనేది భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది బాధితులు చాలా పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఉన్నారు. 50,000 నుంచి కొంతమంది 5-10 లక్షల వరకు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ఆ వడ్డీ వస్తే ఇంకే ఏదైనా అవసరాలు తీర్చుకోవచ్చు, లేదా ఏదైనా ఇతర ఏదైనా పెద్ద కార్యం ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ అమౌంట్ని తీసుకొని ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ ఎక్కువ వస్తుందనే ఆశతోనే గణేష్కి వీళ్ళంతా కూడా అప్పించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఎంతెంత అమౌంట్ ఇచ్చారు, ఆ అమౌంట్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సేమ్ టైంలో గణేష్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు అతను ఉన్నది కూడా సొంత ఇల్లే, అతనికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ మిగతా ఏమున్నాయి, తర్వాత వాటి అన్నిటికీ సంబంధించిన ఉన్నాయా లేవా, తర్వాత బాధితుల సంఖ్య, వాళ్ళకి సంబంధించిన వివరాలు, వాళ్ళు ఎంత మేరకు అప్పిచ్చారు, ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు కూడా జరుగుతున్నారు. బాధితులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. తాము కష్టపడి సంపాదించుకొని కొంత ఆదా చేసుకొని పెట్టుకున్నటువంటి అమౌంట్ మొత్తం కూడా ఇప్పుడు గణేష్ మమ్మల్ని మోసం చేసి పారిపోయాడు అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.